విష్ణు చనిపోదామని డిసైడ్ అయ్యి చెరువు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అది చూసిన వరలక్ష్మి అయితే విష్ణు గారు ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసైతే తన చేయి పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎందుకు విష్ణు గారు ఇలా చేస్తున్నారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే నేను చనిపోదామని డిసైడ్ అయ్యాను వరలక్ష్మి. నేను చనిపోవడం ఖాయం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే మీరు చనిపోతే అన్నీ సర్దుకుపోతాయి అనుకుంటున్నారా ఏంటి? మీకు కావాల్సినవన్నీ మీ కాళ్ళ కిందకి వచ్చేస్తాయి అనుకుంటున్నారా ఏంటి? అయినా ఇలా చేయడానికి మీకు అది సిగ్గు అనిపించలేదా? ఎందుకు చనిపోదాం అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే నేను అనుకున్నవేమీ జరగటం లేదు వరలక్ష్మి. అలాంటప్పుడు నేను బ్రతికి వేస్ట్ కదా! అందుకే నేను బ్రతకాలనుకోవటం లేదు. చనిపోదామని డిసైడ్ అయ్యాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే విష్ణు గారు మీరు బ్రతకాలి. మీరు బ్రతికి ఉంటే నేను చూడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు అయితే ఎందుకు వరలక్ష్మి నేను బ్రతకాలనుకుంటున్నావు నువ్వు? నేను చనిపోతేనే కదా నీకు చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుండు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే అవునా వరలక్ష్మి నేను బ్రతకాలనుకుంటున్నావా? అయితే ఒక మాట విను నా పిల్లల్ని నాకు ఇచ్చేయి. అప్పుడు నేను చక్కగా బ్రతుకుతాను. నా పిల్లల్ని నేను చూసుకుంటూ నేను బ్రతకగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విష్ణు వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం అవును వరలక్ష్మి నా పిల్లల్ని నాకు ఇచ్చేస్తావా? అప్పుడు నేను నా పిల్లలతో ఆనందంగా ఉండగలను. నా పిల్లల్ని నేను చూసుకుంటూ చాలా సంతోషంగా ఉండగలను. నా పిల్లల్ని నాకు ఇచ్చేయి వరలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏం మాట్లాడాలో తెలియక అక్కడ ఉన్న విష్ణుని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.